ఇది హెచ్పి ల్యాప్టాప్ నాకు జమ్మికుంట నుంచి సర్వీస్కి వచ్చింది. ఈ ల్యాప్టాప్లో ప్రాబ్లం ఏంటంటే ఇంజెస్ ప్రాబ్లం ఉంది. లెఫ్ట్ సైడ్లో డ్యామేజ్ ఉంది. నేను ఈ ప్యానల్ను ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ ఇంజు వీళ్ళు సర్వీస్ చేసిండ్రు. వీళ్ళు ఇంజు సర్వీస్ చేసినప్పుడు 2 మిస్టేక్లు అయితే చేసిండ్రు. ఆ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 3 స్క్రూలు ఉంటాయి కదా, ఈ 3 స్క్రూలకు వీళ్ళు ఒక్క స్క్రూకు మాత్రమే వీళ్ళు థ్రెడ్డింగ్ చేసిండు, మిగతా 2 స్క్రూలను వీళ్ళు ఇగ్నోర్ చేసిండు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు సర్వీస్ చేసినప్పుడు ఇంజ్ అనేది లూజ్ చేయలేదు, ఇంజు మూమెంట్ అనేది లేదు. దానివల్ల కూడా మళ్ళీ ఈ ల్యాప్టాప్ అనేది బ్రేక్ అయింది. ల్యాప్టాప్ ప్యానల్ను కంప్లీట్గా ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్లో వీళ్ళు చేసిండ్రు, కానీ ఒకే థ్రెడ్డింగే చేసిండ్రు, అది కూడా డ్యామేజ్ అయింది. దాంతోపాటు 2 డ్యామేజ్ అయినాయి. అదే రైట్ సైడ్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్నీ చేసిండ్రు, కానీ ప్రాపర్గా చేయకపోవడం వల్ల ఇది కంప్లీట్గా డ్యామేజ్ అయింది. ఇక ప్యానల్ రైట్ సైడ్లో నేను కంప్లీట్గా ఓపెన్ చేసిన. రైట్ సైడ్లో ఎందుకు ఓపెన్ చేసిన అంటే డ్యామేజ్ లేకుండా కూడా నేను ఓపెన్ చేసి చూస్తా, ఎందుకంటే ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం కస్టమర్కు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. ఇంజెస్ను ఫిక్స్ చేసే థ్రెడ్డింగ్ను నేను మౌంట్ చేశాను, చూడొచ్చు. ఈ సైడ్ కూడా చూడొచ్చు, అన్ని థ్రెడ్డింగ్లను నేను మౌంట్ చేశాను. స్క్రీన్ సైడ్ చూస్తే 3 థ్రెడ్డింగ్లో నేను ఫిక్స్ చేసిన, అండ్ ఈ సైడ్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ అయినా కూడా మనం ఓపెన్ చేసినాం, ఎందుకంటే ఈ ప్లేస్లో బ్రేక్ ఉందా లేదా, ఒకవేళ బ్రేక్ ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో వస్తుంది కాబట్టి మనం ఏంటంటే కంప్లీట్గా ఓపెన్ చేసి బ్రేక్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత 2 ఇంజెస్ను మనము ఓపెన్ చేసి మనము లూజ్ చేస్తాం. లూజ్ చేయడం వల్ల ఏమైతే అంటే ల్యాప్టాప్ అనేది ప్రాపర్గా ఓపెన్ క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఫ్యూచర్లో బ్రేక్ అవ్వదు. లెఫ్ట్ సైడ్లో ఇంజు కంప్లీట్ అయిపోయింది, అండ్ రైట్ సైడ్లో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంజు మూమెంట్ ప్రాపర్గా ఉండేటట్టు 2 సైడ్లో కూడా నేను ఇంజెస్ను లూజ్ చేసా. ఇక ప్యానల్ సైడ్ వచ్చినట్లయితే నేను మౌంటింగ్ అయితే ఫిక్స్ చేశాను, చూడొచ్చు. 2 సైడ్లు కూడా ప్రాపర్గా ఫిక్స్ చేసా. ఫైనల్గా ఇంజు రిపేర్ అయితే కంప్లీట్ అయింది, మీరు చూడొచ్చు. మీ ల్యాప్టాప్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే దగ్గరలో వరంగల్, హన్మకొండ, కాజీపేట అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.